బాపట్ల జిల్లా కొల్లూరులో జరిగిన దాడి ఘటనపై రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. జానకి రామయ్య, సురేష్ మధ్య గొడవ జరగ్గా జానకి రామయ్యపై సురేష్ మద్యం బాటిల్తో దాడి చేసినట్లు తెలిపారు. జానకి రామయ్య పోలీస్ స్టేషన్కు వెళ్లిన సమయంలో అతని మేనల్లుడు ఎస్సీ కాలనీలోకి వెళ్లి వాళ్ళని దుర్భాషలాడినట్లు తెలిపారు. దీంతో ఎస్సీ కాలనీ నుండి కొంతమంది వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న జానకి రామయ్యతో మరోసారి ఘర్షణ పడి విచక్షణారహితంగా దాడులు చేసుకున్నట్లు తెలిపారు. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. ఇరు వర్గాల్లోని 6గురికి గాయాలయ్యాయని, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు డీఎస్పీ. మొత్తానికి బాపట్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే మొన్న శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలప్పుడు కొల్లూరుకు సంబంధించి పోలీస్ స్టేషన్ అయితే మాత్రం రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా అక్కడ ఆ గ్రామానికి సంబంధించి న్యూడిల్స్ బండిని నడుపుకుంటున్నటువంటి జానకిరామ్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి సురేష్ అనే వ్యక్తి వచ్చాడు. పూర్తిగా కూడా మద్యం మత్తులో ఉన్నాడు. ఎప్పుడో మధుసూదన్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అతన్ని దుర్భాషలాడావు అంటూ చేతిలో ఉన్నటువంటి మందు బాటిల్తో జానకిరామ్ పై దాడి చేశాడు. దాడి చేయడంతో తీవ్ర గాయాలైనటువంటి జానకిరామ్ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. స్టేషన్ కి వెళ్ళినటువంటి సందర్భంలో అతని మేనల్లుడికి ఈ విషయం తెలిసి అతనైతే మాత్రం అక్కడ ఎస్సీ కాలనీకి వెళ్లి సురేష్ ఉన్న ప్రాంతానికి వెళ్లి ఎవరినైనా సరే మా మీద దాడులు కనుక చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, అంతం ముందిస్తామని చెప్పి స్టేషన్ కి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి యువకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా స్టేషన్ కి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జానకిరామ్ బంధువులపై విచక్షణారహితంగా కూడా దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం వాళ్ళని అడ్డుకునేందుకు తీవ్రంగా కూడా ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు కూడా లెక్క చేయకుండా పోలీసుల మీద కూడా దాడి చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత ఆ పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. తర్వాత తీవ్రంగా గాయపడటం కూడా జరిగినటువంటి విషయం. 1 గంటన్నర పాటు యథేచ్ఛగా కూడా వాళ్ళు స్వైర వ్యవహారం చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత పోలీసుకి సంబంధించి అదనపు బలగాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళైతే మాత్రం పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించారని తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ గాయపడినటువంటి జానకిరాము, అతనికి సంబంధించినటువంటి అక్క, బావ, మరి ఇద్దరినైతే మాత్రం ఇక ఈ గాయాలకి సంబంధించి వాళ్ళనైతే మాత్రం హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ప్రెజెంట్ అయితే వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టార్గెట్ చేసి జానకిరామ్ అనేటువంటి వ్యక్తి ఈ జనసేనకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త అతని మీద టార్గెట్ చేసి దాడి చేశారు, కాపుల్ని టార్గెట్ చేశారు అంటూ కూడా నిన్నైతే మాత్రం జనసేనకి సంబంధించి జిల్లా అధ్యక్షుడైనటువంటి గాది వెంకటేశ్వరరావు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్లి డీఎస్పీతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడిన అంశం ఏంటంటే ఈ విధంగా కనుక దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అని చెప్పడం జరిగింది. తర్వాత డీఎస్పీ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. ప్రెస్ మీట్ లో మాట్లాడి ఒక విషయం ఏదైతే జరిగిందో ఆ విషయం జరిగిన సందర్భంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినటువంటి జానకిరాము పై దాడి జరిగింది. అదే విధంగా కూడా జానకిరామ్ బంధువులు కూడా అవతల వర్గం మీద దాడి చేశారు, కోడికత్తుతో కూడా దాడి చేశారని చెప్పారు. వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా కూడా ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఇప్పటికే ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారనేది చూసాము. అదే విధంగా కూడా 39 మందికి మీద కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి విధ్వంసం సృష్టించారని కేసులు కూడా నమోదు చేశామని చెప్పారు. మొత్తానికి 407 కేసులు, అదే విధంగా కూడా 307 కేసులు, అదే విధంగా కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా నమోదైనట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ కొల్లూరుకు సంబంధించి అక్కడైతే మాత్రం పోలీసు బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. ప్రెసిడెంట్ అక్కడైతే 144 సెక్షన్ అమలవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఎందుకంటే కొల్లూరు గ్రామంలో యోగ్యతా శ్రీ వయసు దగ్గర ఉప్పాల జానకిరామయ్య అన్నటువంటి కాపు కులస్తుడు, కొల్లూరు సురేష్ అనే ఎస్సీ మాదిగ కులస్తుడికి మధ్య మాటామాట ఘర్షణ జరిగి అందులో సురేష్ జానకిరామయ్యని తన చేతిలో ఉన్నటువంటి లిక్కర్ బాటిల్తో గాయపరచడం జరిగింది. దానిపైన జానకిరామయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బంధువులు అయినటువంటి రామశివనారాయణ, రాము బాలశివ గంగాధరు, అలాగే వాళ్ళ అక్క అయినటువంటి రాము వెంకటలక్ష్మి, అతనికి సంబంధించిన మరో 2-3 కలిసి కొల్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చే సమయంలో
ఈ జానకరామయ్య మేనటువంటి బాలశివ గంగాధరు ఎస్సీ కాలనీకి వెళ్ళి వాళ్ళని అసభ్యంగా మాట్లాడి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎస్సీ కాలనీ నుంచి కొంతమంది సుమారు 15 మంది కొల్లూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ ఉభయులు ఇక్కడ స్టేషన్ దగ్గర ఎదురెదురుపడి ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ లో కూడా విచక్షణ కోల్పోయి ఫర్నిచర్ అది ధ్వంసం చేశారు. అలాగే అక్కడ మా స్టాఫ్ తక్కువ మంది ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి హోంగార్డు ఆమె కూడా తోసేసి అందరూ అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది.